రోజు వెళ్తున్న ఏ పరిస్థితి అయినా దేవుడు ఎరుగున్న దేవుడు అండి. దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు అన్ని సమకూర్చి జరిగిస్తా, నువ్వు ప్రయాసపడింది ఏది వ్యర్థంగా పోనవను, ప్రతి దుఃఖానికి వేదనకి లాభాన్ని ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. బైబిల్ మనం చూస్తానండి, ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. 400 సంవత్సరాలు వాగ్దానం చేయబడినవారు. కానీ 400 సంవత్సరాల తర్వాత వారు బయటకు వచ్చినప్పుడు వారు గొప్ప పొక్కిషముతో వచ్చారు. అంటే 400 సంవత్సరాలు పనిచేసింది ఓరక పోలేదు, కానీ 400 సంవత్సరాలు పనిచేసినంత జీతాన్ని ఒకేసారి తీసుకుని వచ్చారు బయటికి. ఈరోజు దేవుడు మన వెళ్ళే పరిస్థితి మధ్యలో ఆయన మన పైన పనిచేస్తున్నాడు, ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ కష్టం ఎదుర్కొన్నా దేవుడు అనుమతించుకున్నా మీకు రాదు, అది మీ మంచి కొరకు, మీకు సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు అని నమ్మండి. ఆయన సన్నిధిని ఆశపడండి, ఆయన సహాయాన్ని కోరుకోండి.